బ్రేకింగ్ చూస్తున్నాం. దేశవ్యాప్తంగా 40,000 మంది డాక్ సేవకులపై వేటు పడింది. జీతాలు పెంచాలని డాక్ సేవకులు ఆందోళన చేపట్టారు. 3 ఏళ్లు పూర్తి కాకుండా ఆందోళనలో పాల్గొన్నందుకు కేంద్రం డాక్ సేవకులపై చర్యలు తీసుకుంది. దీంతో తెలంగాణలో 1,200 మంది గ్రామీణ డాక్ సేవకులు ఉద్యోగం కోల్పోతున్నారు. అయితే కేంద్రం పునరాలోచన చేసి తిరిగి తమను విధుల్లోకి తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, ఇప్పుడు దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అండి. తపాలా శాఖలో పనిచేస్తున్న గ్రామీణ సేవకులపై కేంద్రం కొరడా జల్పించింది. దాదాపు 40,000 మందిని ఉద్యోగాల నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి సంబంధించి ఆయా శాఖల నుంచి వాళ్లకు అంటే ఉత్తర్వులు కూడా అందాయి. ఈ నేపథ్యంలో వాళ్ళు తీవ్ర ఆందోళనలో ఉన్నారని చెప్పాలి. గత 2 రోజులుగా వాళ్ళు సమ్మె చేస్తున్నారు. తమ జీతాలు పెంచాలని చెప్పేసి ఆందోళన కార్యక్రమాలకు యూనియన్ నేతలు పిలుపునివ్వడంతో 3 సంవత్సరాల లోపు ఉద్యోగంలో చేరిన డాక్ సేవకులందరూ కూడా సమ్మెలో పాల్గొన్నారు. దీన్ని సీరియస్ గా తీసుకున్నటువంటి కేంద్రం వాళ్ళని జాబ్ లోంచి తొలగిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఈ నేపథ్యంలో తెలంగాణ వ్యాప్తంగా 1,200 మంది ఉద్యోగాలు కోల్పోతున్నారు. వాళ్ళందరూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి 4 ఏళ్లకోసారి కేంద్రం తమ జీతభత్యాలకు సంబంధించి కమిటీ వేస్తుంది. ఆ కమిటీ ఇచ్చిన సిఫారసు మేరకు తమ జీతభత్యాలు పెంచుతుంది అని చెప్పేసి కూడా యూనియన్ నేతలు చెప్తున్నారు. ఇప్పటికీ 2018లో కేంద్రం కమిటీ వేసింది. అయినప్పటికీ ఆ కమిటీ ఇచ్చిన సిఫార్సులను ఇప్పటికీ అమలు చేయలేదు. అమలు చేయకపోవడంతో తామంతా ఆందోళన చేయాల్సినటువంటి పరిస్థితి. ఆందోళన చేస్తుంటే గ్రామీణ డాక్ సేవకులను ఉద్యోగాల నుంచి తొలగించడం ఎంతవరకు సబబని చెప్పేసి కూడా యూనియన్ నేతలు ప్రశ్నిస్తున్నారు. శాంతియుతంగానే తమ ఆందోళన కొనసాగించాం, ప్రభుత్వానికి వ్యతిరేకంగా తాము కొనసాగించలేదు. ప్రభుత్వం ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి ఇటు తమ జీతభత్యాలు పెంచాల్సి ఉంది. అయినప్పటికీ అవేవి పట్టించుకోవట్లేదు. ఆ కారణంగానే తాము ఆందోళన చేయాల్సి వచ్చిందని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం పునరాలోచన చేయాలని చెప్పేసి యూనియన్ నేతలు విజ్ఞప్తి చేస్తున్నారు. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో తపాలా సేవలను ప్రజలకు అందుబాటులో ఉంచే విధంగా డాక్ సేవకులు అందుబాటులో ఉంటారు. ఇటు దేశవ్యాప్తంగా వాళ్ళని తొలగించడం ఆందోళనకరమైనటువంటి పరిస్థితి. కాబట్టి వాళ్ళని ఇమీడియట్లీగా విధుల్లోకి తీసుకోవాలని చెప్పేసి కూడా ఇప్పుడు సునీల్, ఈ సంఘటనపై కేంద్రం ఏ రకంగా రెస్పాండ్ కాబోతుంది? ఎందుకంటే కేంద్రం మళ్ళీ పునరాలోచించే ఛాన్సెస్ ఉన్నాయంటారా? ఎందుకంటే దేశవ్యాప్తంగా 40,000 మంది డాక్ సేవకులు తమ ఏదైతే జాబ్ ని కోల్పోతున్నారో, మరి దీనికి సంబంధించి ఆ దిశగా మీరు అన్నట్లుగా ఆలోచించే ఛాన్సెస్ ఉన్నాయంటారా కేంద్రం? కేంద్రం చాలా సీరియస్ గా తీసుకుని 3 సంవత్సరాల లోపు ఎవరైతే ఇంకా జాబ్ లో జాయిన్ అయ్యి 3 సంవత్సరాలు పూర్తి అవ్వకుండానే నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారో వాళ్ళందరినీ కూడా తొలగించింది. ఈ తొలగించిన వాళ్ళలో ఎక్కువ మంది కూడా కారుణ్య నియామకాల కింద జాబ్ లో జాయిన్ అయిన వాళ్ళే. కొంతమంది ఇటు కాంట్రాక్ట్ బేసిక్ లో జాయిన్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు జాయిన్ అయిన సమయంలో ఇటు ప్రభుత్వానికి కూడా తాము 3 ఏళ్ల పాటు ఎటువంటి ఆందోళనలో పాల్గొనము, లేకపోతే తాము విధులకు హాజరవుతాము అనేది జాబ్ లో జాయిన్ అయ్యే సమయంలోనే వాళ్ళు ఒక లెటర్ కూడా ఇస్తుంటారు. దాన్ని బేస్ చేసుకునే అందరినీ కూడా తొలగించినట్టు తెలుస్తుంది. కాబట్టి కేంద్రం ఈ నిర్ణయంపై ఒక పునరాలోచన చేయాలని చెప్పేసి అయితే గ్రామీణ డాక్ సేవకులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం దీనిపై ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది చూడాలి. ఎందుకంటే వీళ్ళు పూర్తిగా గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తుంటారు. దేశవ్యాప్తంగా 40,000 మంది అంటే వాళ్ళపై ఆధారపడి వాళ్ళ కుటుంబాలు ఉంటాయి. కాబట్టి కేంద్రం కూడా దీనిపై ఆలోచన చేయాల్సిన అవసరం అయితే ఉంది. మరి కేంద్రం కావచ్చు, లేకపోతే ఆ శాఖ అధికారులు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేది అయితే చూడాలి. ఇంకా రైట్ సునీల్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్. కమిషన్ వేస్తారు. అట్లాగే తపాలా ఉద్యోగులకు 2016లో పే కమిషన్ వేసిండ్రు. 2018లో ఆ పే కమిషన్ ఇంప్లిమెంట్ చేయాలని ప్రభుత్వమే కమలేష్ చంద్రను కమిటీ నియమించి వారికి అధికారం ఇచ్చింది. వారు ఇచ్చిన ఏవైతే సిఫారసులు ఉన్నాయో వాటిని అమలు చేయాలని గత 4-5 సంవత్సరాల నుంచి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాము. మా విజ్ఞాపనలన్నీ బూడిదలో పోసిన పన్నీర్లా మిగిలిపోయినందున ఆల్ ఇండియా లెవెల్లో గ్రామీణ తపాలా ఉద్యోగులు నిరవధిక సమ్మెకు కూనుకొని 12/12/2023 నుండి సమ్మె చేసిన కారణంగా కేంద్ర ప్రభుత్వము దేశవ్యాప్తంగా
40,000 మంది ఉద్యోగులను 3 సంవత్సరాల లోపు సర్వీస్ ఉన్నందున మిమ్మల్ని ఉద్యోగం నుంచి